ఒక ప్రశ్న అడుగుతాను. మీరు సంపాదిస్తున్న డబ్బుని మీరు కాపాడుకుంటున్నారా? లేకపోతే పోగొట్టుకుంటున్నారా? చాలామంది అందరూ సంపాదిస్తారు. కానీ ఒక మెడికల్ ఎమర్జెన్సీ లేదా ఊహించని సంఘటన వస్తే ఏళ్ల తరబడి దాచుకున్న డబ్బు మొత్తం కొన్ని రోజుల్లోనే ఖాళీ అయిపోతుంది. సో, ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాల్సిన 3 పదాలున్నాయి. అవే సిప్, హిప్, టిప్. మొదటిది సిప్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ప్రతి నెల ఒక చిన్న మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం. ఇది మీ డబ్బును పెంచే సాధనం. ఎగ్జాంపుల్కి నెలకి ఒక 2,000 లేదా 5,000 మీరు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే ప్రతి మంత్ సంవత్సరాలు గడిచే కొద్దీ కాంపౌండింగ్ వల్ల మంచి సంపాదన ఏర్పడే అవకాశం ఉంటుంది. అంటే సిప్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది డబ్బును సంపాదించదు, మీ డబ్బుని పెంచుతుంది. ఇక రెండోది హిప్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్. మీరు కనుక సిప్ ద్వారా సంపాదనను పెంచుకున్నారే అనుకోండి, ఒక్కసారిగా పెద్ద హాస్పిటల్ ఖర్చు వస్తే ఆ సంపాదన అంతా ఖర్చు అయిపోతుంది. అప్పుడే మనకి హెల్త్ ఇన్సూరెన్స్ సేవింగ్స్ అనేది కాపాడుతుంది. అంటే సిప్ సంపాదనని సృష్టిస్తుంది, హిప్ ఆ సంపాదనని రక్షిస్తుంది. ఇక మూడోది టిప్ అంటే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్. మనకి ఏదైనా జరిగితే మన కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు. పిల్లల చదువు, ఇంటి లోను, కుటుంబ ఖర్చులు ఇవన్నీ కొనసాగేందుకు టర్మ్ ఇన్సూరెన్స్ అనేది సహాయపడుతుంది. అంటే టిప్ మన తర్వాత కూడా మన కుటుంబానికి ఆర్థిక భద్రత అనేది ఇస్తుంది. కాబట్టి సిప్ సంపాదనని పెంచుతుంది, హిప్ ఆ సంపాదనని కాపాడుతుంది, టిప్ మన కుటుంబాన్ని రక్షిస్తుంది. ఈ 3 కలిసి నిజమైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి బలమైన పునాది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే ఒక చిన్న లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఫైనాన్షియల్ అవేర్నెస్ వీడియోల కోసం నన్ను ఫాలో అవ్వండి. ఒక చిన్న విషయం అండి, ఇది విద్యాపరమైన సమాచారం మాత్రమే. పెట్టుబడులు మరియు బీమా నిర్ణయాలు తీసుకునే ముందు మీ ఆర్థిక సలహాదారుని ఒకసారి సంప్రదించండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై. టేక్ కేర్. సీ యు సూన్ అగైన్. మళ్ళీ మరొక కొత్త వీడియోతోటి, మళ్ళీ మరొక కొత్త ఇన్కమ్కి సంబంధించిన వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి.